సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. ఇప్పుడు బాహుబలి అంటే రాజమౌళి, రాజమౌళి అంటే బాహుబలి. ఆ రెండు పేర్లని విడదీసి చూడలేం. కారణం ఏంటో అందరికీ తెలుసు. బాహుబలి అనే కళని నిజం చేసుకుంటూ తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాడు. అతను గౌరవించుకుంటూ తెలుగు వాళ్ళందరూ గర్వపడే అవకాశాన్ని తీసుకొస్తున్నాడు. ఆయన చేస్తున్న బాహుబలి అనే ప్రయత్నం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. బాహుబలి సినిమా అనుకున్న సమయానికి బయటికి రాకపోవడంతో బోల్డన్ని రూమర్లు బయలుదేరాయి. అలాగే సినిమా ఇమేజ్ మీద కూడా మురికి చెల్లే ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని బాహుబలి ఆడియో ఫంక్షన్ నిరూపించింది. బాహుబలి ఆడియో వేడుకలో సినిమాకి సంబంధించిన విజువల్స్ చూపించలేదు, సాంగ్ ప్రోమోస్ చూపించలేదు. అయినా కూడా సినిమా మీద ప్రేక్షకులందరికీ బోల్డంత నమ్మకాన్ని కలిగించడంలో సూపర్ సక్సెస్ అయింది ఈ చిత్ర యూనిట్. ఈ సినిమా కోసం అందరూ కలిసి ఎంత నిజాయితీగా కష్టపడ్డాం అన్న విషయాన్ని ప్రజలకి తెలిసేటట్టు చేశారు. నిజాయితీగా పడ్డ కష్టం ఎప్పుడు కూడా వృధా పోదు. బాహుబలి విషయంగా కూడా అది తప్పక నిరూపింపబడుతుంది. ఈ ఆడియో ఫంక్షన్ జరిగిన తీరు, వేదిక మీద రాజమౌళి మాట్లాడిన విధానం బాహుబలి సినిమాకి సంబంధించి ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసేసాయి. అదేమిటి అంటే బాహుబలి సినిమాకి సంబంధించి బాగుండకపోవటం అనే మాటకి అవకాశమే లేదు. పోతే ఎంత బాగుంటుందో చూడాలి అన్నది మాత్రమే మిగిలిందని. వేదిక మీద రాజమౌళి మాట్లాడిన విధానం బాహుబలి రూపంలో గొప్ప సినిమాని చూడబోతున్నాము అన్న నమ్మకాన్ని కలిగించింది. ఈ సినిమాకు పెద్ద తలకాయగా ఉంటూ పనిచేసిన వాళ్ళందరికీ స్ఫూర్తి నింపటం కాదు, అందరి నుండి కూడా నేను స్ఫూర్తిని తీసుకున్నానని చెప్పి తన గొప్పదనాన్ని చాటుకున్నాడు. రమ్యకృష్ణ గారు నటిస్తున్న విధానం చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేదని, సింహాద్రి సినిమా జరుగుతున్న సమయంలో నాజర్ గారు చెప్పిన మాటని మనసులో పెట్టుకునే బాహుబలి అనే క్లాసిక్ ని తీస్తున్నాను అని, అనుష్క తమన్నాల కమిట్మెంట్ ఈ సినిమాకి కలిసొచ్చిందని, ఎప్పుడైనా డీలా పడితే ప్రోత్సహించడానికి ప్రభాస్ ముందుండేవాడని, నువ్వు తీస్తుంది తెలుగు సినిమా కాదు ఇంటర్నేషనల్ సినిమా అని ఎంకరేజ్ చేసేవాడని, బాహుబలి సినిమాని రూపొందించడంలో తన ఫ్యామిలీ ఎలా తనకి సపోర్ట్ చేసిందో వివరిస్తూ చాలా చక్కగా మాట్లాడారు. రాజమౌళి మాటలు ఆలోచింపచేశాయి. అలాగే ఈ వ్యక్తి మన తెలుగు రాని గర్వాన్ని కూడా కలిగించాయి. అంతా బానే ఉంది కానీ రాజమౌళి గారు మాట్లాడిన విధానం, ఆయన బిహేవియర్ సరిగ్గా పరిశీలించి చూస్తే ఈ మనిషైనా ఇంటర్నేషనల్ సినిమా తీసింది అని అనిపించకమాందో. ఎందుకంటే ఆయన అంత సింపుల్ గా ఉన్నారు, చిన్న పిల్లల గోల్ చేస్తున్నారు, సరదాగా కామెంట్లు చేస్తున్నారు, మహా సందడి చేస్తున్నారు. ఇంత సందడిగా ఉన్న వ్యక్తిలో అంత సీరియస్నెస్ ఉంది అని ఎవరు ఊహించరు. ఇప్పుడు మనమే కాదు, రేపు ప్రపంచం మొత్తం కూడా అలాగే ఆశ్చర్యపోద్ది. రాజమౌళి బాహుబలితో సర్ప్రైజ్ చేయటం ఖాయం అందరినీ. ఇక మనం ఆ మజాని ఎంజాయ్ చేయడానికే వెయిట్ చేస్తూ ఉండాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిగేది అదే. ఇది బుల్టన్, మరో బుల్టన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.